హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు 9 హల్వా స్టార్. ఈరోజు మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఒక చిన్న వీడియోతో వచ్చాం. చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇది కేవలం ఫన్ కోసం మాత్రమే. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు 9 హల్వా స్టార్. ఈరోజు మన ముందున్నారు ద గ్రేట్ వన్ అండ్ ఓన్లీ ద స్టార్ ఆఫ్ ద స్టార్. ద స్టార్ ఆఫ్ ద స్టార్. 3 స్టార్ 5 స్టార్ అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. అంతకు మించి స్టార్ ప్లస్ స్టార్ ఈక్వల్ టు మన హల్వా స్టార్. ఏమరా బాబులు మస్తు కామెడీ చేస్తుండే. అవును సార్, నమ్మంటారా? ఏమరో. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే సార్. చెప్పండి సార్, మీకు హల్వా స్టార్ అని పేరు ఎలా? హల్వా స్టార్ అని పేరు ఎలా? కూర్చొని మాట్లాడుకుందాం సార్. కూర్చున్నా సార్? కూర్చుని అంటే హల్వా హల్వా ఇవే తగ్గించుకుంటే మంచిది. రోడ్డు పైన కూర్చుని. ఓకే సార్. సార్ ఏం కాలేదు సార్, కూర్చోండి సార్. కింద కూర్చొని మాట్లాడదాం. మనం నిలబడుకునే మాట్లాడుకుందాం సార్. మీకు అర్థం కావట్లేదు, మీరు హల్వా స్టార్. కూర్చో బా, నిలబడి మాట్లాడలేదు. ఓకే సార్. సార్ చెప్పండి సార్, మీకు హల్వా స్టార్ అని పేరు ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, దేనికోసం వచ్చింది, ఏం చేద్దామని వచ్చి, ఎలా వచ్చింది? సార్ పదానికి కొంచెం గ్యాప్ ఉంటుంది సార్. అప్పుడప్పుడు అది వాడితే కొంచెం అందంగా ఉంటుంది. సార్ చెప్పండి సార్, మీకు హల్వా స్టార్ అని పేరు ఎలా వచ్చింది సార్? నాకు హల్వా స్టార్ అనే పేరు పెట్టుకుంటే వచ్చింది. ఏంటి మమ్మీ ఎవడీడు? ఈ దరిద్రం అంటారా మనకు? ఏంటి సార్ అంటున్నా? సార్ ఏం లేదు సార్, చెప్పండి సార్. మీరు ఎన్ని పేర్లు ఉన్నాయి? కడిజిక స్టార్, ఈ జిలేబీ స్టార్, ఈ జాంగ్ స్టార్, ఈ బొంగుల స్టార్ పెట్టుకోవచ్చు కదా. బొంగుల స్టార్ పెట్టుకోవచ్చు కదా. చాలా మంచి ప్రశ్న అడిగారు సార్ మీరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నేను ఒకరోజు ఒక హోటల్కి వెళ్ళాను. బాబు హల్వా ఉందా అని అడిగాను. ఇది బిర్యానీ సెంటర్ హౌలీ అన్నాడు. సరే అని చెప్పి ఇంకో హోటల్కి వెళ్ళి బాబు హల్వా ఉందని అడిగాను. ఇక్కడ హల్వా దొరకదు సార్ అన్నాడు. వెతికితే దొరకందంటూ ఏమీ లేదు అన్నాను. ఎవర్రా నువ్వు హౌలీ అన్నాడు. ఇలా నేను హోటల్కి వెళ్ళడం, హల్వా అడగడం, వాళ్ళు హౌలీ అనడం, హల్వా అడగడం, వాళ్ళు హౌలీ అనడం, హల్వా అడగడం, వాళ్ళు హౌలీ అనడం. ఇలా వాళ్ళ చేత హౌలీ అనిపించుకునేదానికంటే హల్వా అనిపించుకుంటే బెటర్ కదా అని చెప్పి హల్వా స్టార్ అని పేరు పెట్టుకున్నాను సార్. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు మన హల్వా స్టార్ అని పేరు ఎలా వచ్చిందో తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. అందులో థ్యాంక్ యూ. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోద్దండి. ఇది కేవలం ఫన్ కోసం మాత్రమే. ఎవరిని ఉద్దేశించిన ఎవరిని ఉద్దేశించాం మనం? ఎవరన్నా వాడింటే కదా. నువ్వు వచ్చేసి చెప్తా మన